సమయం రాత్రి 8 గంటలు అవుతూ ఉంది. చుట్టూ కూడా దట్టమైన మేఘాలు బాగా అలుముకొని ఉన్నాయి. ఆ మేఘాలను చూస్తూ ఉంటేనే రవికి ఇంకా తన భార్య లక్ష్మికి ఎందుకో మనసులో చాలా భయం వేస్తూ ఉంది. ఏమంటే ఇంత రాత్రి సమయంలో మనం ఇల్లు మారుతున్నాం కదా, ఏం జరగదు కదా. ఇదంతా చూస్తుంటే దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. మనం ఈ సమయంలో వెళ్ళడం అంత మంచిది కాదేమో అని లక్ష్మి అంది. అప్పుడే లక్ష్మి వెనుక సీట్లో కూర్చున్నటువంటి లక్ష్మి యొక్క అత్తగారు ఇలా అన్నారు. అమ్మా లక్ష్మి, నువ్వేం భయపడకు. అయినా ఇది అడవి ప్రాంతమే, అది సరే, కానీ మనం ఉన్నది కారులో ఉన్నాం. మనకేం కాదు, చుట్టూ కూడా అడవి మృగాలున్నా ఏవున్నా సరే ఏమీ అవ్వదు. నువ్వేం కంగారు పడకు, నువ్వు జాగ్రత్తగా కూర్చో అని కడుపుతో ఉన్నటువంటి లక్ష్మికి తన అత్తగారు అలా చెప్తూ ఉంటే లక్ష్మి సరే అని చెప్పి కిటికీ బయటకు చూస్తూ అలా ఉన్న సమయంలో అప్పుడే కారు మెల్లగా ఒక కొట్టు దగ్గర ఆగింది. అక్కడ ఆ అడవి ప్రాంతంలో ఒక చిన్న కొట్టు, అది కూడా ఊరికి చాలా చివర్లో ఉంది. అక్కడికి రాగానే రవి కార్ని ఆపి మెల్లగా బయటికి దిగాడు. ఏమండి, ఎక్కడెందుకు ఆపారు అని అడిగింది లక్ష్మి. ఉండవే, నీకోసం ఏమైనా తీసుకొని వస్తాను అని చెప్పి రవి మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ కొట్టు దగ్గర ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఒక సోడా ఇవ్వండి అని అడిగాడు. అతను మెల్లగా సోడాను ఓపెన్ చేసి అతని చేతిలో పెట్టాడు. రవి ఆ సోడాను చూసి దాన్ని చేతిలోనికి తీసుకొని అతని చేతిలో కాస్త డబ్బులు పెట్టి వెన్ను తిరుగుతూ ఉన్న సమయంలో అప్పుడే ఆ వెనుక నుండి ఆ వ్యక్తి ఇలా అన్నాడు. ఏమండి, ఈ సమయంలో మీరెక్కడికి పోతున్నారు అని అడిగాడు. మేము ఈ అడవిదారి దాటి ఒక పట్టణానికి పోవాలి. మేము కొత్తగా ఇల్లు మారుతున్నాం, నాకు అక్కడికి షిఫ్ట్ అయింది, అందుకే బయలుదేరుతున్నాం అని అన్నాడు. ఏంటి, ఇంత రాత్రి సమయంలో మీరు ఆ దారి గుండా పోతున్నారా? అయినా ఈ సమయంలో అటువైపు నుండి వెళ్ళడం అంత సురక్షితం కాదండి. దయచేసి ఈ రోజుకి ఇక్కడే ఉండిపోయి తెల్లవారు కాగానే మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. ఏంటి, తెల్లవారు వెళ్ళాలా? ఎందుకయ్యా, ఏమైంది అని అడిగాడు. మీకు తెలియదు సారు, ఆ దారిలో కొన్ని భయంకరమైన శక్తులు తిరుగుతూ ఉంటాయి. రాత్రివేళ మనుషులు కనిపిస్తే అస్సలు వదలవు. అందులోనూ మీ ఆవిడను చూస్తుంటే కడుపుతో ఉన్నట్టుంది. అంటే ఖచ్చితంగా ఆ దారిలో తిరిగే ఒక పిండాల భూతం ఖచ్చితంగా పడుతుంది. మీకు నేను ముందుగానే చెప్తున్నాను, ఇక్కడ అస్సలు ఉండొద్దు, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. అందులోనూ ఆ కడుపుతో ఉన్న పిల్లని అస్సలు ఇక్కడ ఉంచొద్దు, తొందరగా తీసుకుని వెళ్ళిపోండి అని అన్నాడు. ఆ మాటలు వింటూ ఉన్నటువంటి రవికి చాలా కోపం వచ్చింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మే జనాలు ఇంకా ఉన్నారా అని అనుకొని, సరే నీ కొట్టు పని నువ్వు చూసుకో, మా పని నీకు అనవసరం అని చెప్పి మెల్లగా కార్ దగ్గరికి వచ్చి సోడాను తన లక్ష్మికి ఇచ్చి తాగమని చెప్పాడు. లక్ష్మి సోడాను తాగి, ఏంటండి, ఆయన ఏమంటున్నాడు అని అడిగింది. ఏం లేదు, నీకు అదంతా ఎందుకులే కానీ ఆ సోడాను పక్కన పడేసి పద అని చెప్పి మళ్ళీ కార్ ఎక్కి కార్ని స్టార్ట్ చేసి వెనుక నుండి ఆయన ఎంత చెప్తున్నా సరే ఏమీ వినిపించుకోకుండా బండిని అడవి దారిలోనికి మెల్లగా మళ్లించాడు. కారు మెల్లగా దూసుకుపోతూ ఉంది. వెనుక నుండి ఆ కొట్టతను మాత్రం కారు వంక చూస్తూ, అయ్యో పాపం, ఏం జరుగుతుందో ఏంటో, చెప్పినా సరే వినిపించుకోకుండా పోతున్నారు. భగవంతుడా, నువ్వే వాళ్ళని కాపాడాలి అని అనుకుంటూ కొట్టును మూసేసి తన ఇంటికైతే తిరిగి ప్రయాణమైపోయాడు. కారు ఆ భయంకరమైన అడవి మార్గం గుండా ముందుకు పోతూ ఉంది. అలా చాలా సమయం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా దూరంలో వాళ్ళకు ఎవరో కనిపించినట్టు ఒక్కసారిగా కారు యొక్క లైట్ ముందు ఏదో ఎదురు వచ్చినట్టు అనిపించి రవి కార్ని ఒక్కసారిగా ఆపేశాడు. ఏంటండి, ఏమైంది, ఎందుకు సడన్గా బ్రేక్ వేశారు అని లక్ష్మి అడిగింది. ఏమోనే, కార్కి ఎదురుగా ఎవరో వచ్చినట్టు అనిపించింది, అందుకే ఆపేశాను అని అన్నాడు. అయ్యో, ఎవరూ లేరు, మీరు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తూ బండిని డ్రైవ్ చేస్తున్నారు, కాస్త చూస్తూ పోండి అని అనింది. వెనుక నుండి
వాళ్ళ అత్త ఇంకా మామయ్య ఇద్దరూ కూడా మెల్లగా నిద్రపోతూ ఉన్నారు. సమయం గడిచిపోతూ ఉంది. చూస్తుండగానే పైన ఉన్నటువంటి ఆ భయంకరమైన మేఘాలు ఒక్కసారిగా విజృంభించాయి. అవి తనలో ఉన్నటువంటి ఆ వర్షపు చుక్కలను మెల్లగా నేల మీదకి పంపుతూ ఉన్నాయి. వర్షం పెరిగిపోతూ ఉంది. అకస్మాత్తుగా అంత పెద్ద వర్షం రావడం లోపల ఉన్నటువంటి ఆ నలుగురికి కూడా భయాన్ని పుట్టించింది. ఇదేంటి ఇంత అకస్మాత్తుగా ఇంత పెద్ద వర్షం కుండపోతగా కురుస్తోంది. మనం ఇటువంటి సమయంలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఎక్కడో పక్కన ఆపుతాను. కాసేపు మనం ఇక్కడే ఉందాం. తర్వాత మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడదాం అని రవి అన్నాడు. కారైతే ఒక పక్కన ఆగి ఉంది. బయట భయంకరమైన వర్షం అలానే పడుతూ ఉంది. అలా లోపల ఉన్నటువంటి ఆ నలుగురు కూడా చుట్టూ చూస్తూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న అదే సమయంలో చాలా దూరం నుండి ఎవరో మెల్లగా అడుగులు వేసుకుంటూ కారు దగ్గరికి వస్తున్నట్టు వాళ్ళ నలుగురికి కూడా ఒక్కసారిగా అనిపించి అటువైపు చూశారు. చూస్తే ఆ చీకటిలో ఎవరో మెల్లగా నడుచుకుంటూ కారు దగ్గరికి వస్తున్నారు. ఇదేంటి ఈ సమయంలో, అది కూడా ఇంత రాత్రిలో, ఇంత పెద్ద వర్షంలో ఎవరబ్బా అదే అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న సమయంలో ఆ బయట ఉన్నటువంటి ఆ ఆకారం మెల్లగా కారు దగ్గరికి వచ్చి ఆగింది. చూస్తే ఎవరో ఒక చిన్న పిల్ల. ఆ పిల్లకి కనీసం ఒక 10-11 సంవత్సరాలు ఉంటాయి. ఆమె కిటికీ దగ్గరికి వచ్చి విండోని మెల్లగా తడుతూ ఉంది. అయ్యో, ఇంత పెద్ద వర్షంలో ఎవరి పిల్ల అని లక్ష్మి తలుపు తీయబోయింది. అప్పుడే రవి ఇలా అన్నాడు. ఓయ్ పిల్ల, ఎవరు నువ్వు? ఇంత రాత్రిలో, ఇంత పెద్ద వర్షంలో ఒక్కదానివే ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ మాటకి ఆ పిల్ల మెల్లగా తల పైకెత్తి, మాది ఇక్కడే ఒక చిన్న గూడెమన్నా. నేను మేకలు కాసుకుంటూ ఇటువైపు వచ్చి దారి తప్పాను. మేకలన్నీ ఎటో వెళ్ళిపోయాయి. నేను ఒంటరిగా మిగిలిపోయాను. చూస్తే పెద్ద వర్షం పడిపోతూ ఉంది. అందుకే సరైన సమయానికి మీరు వచ్చారు. అందుకే మీ దగ్గరికి వచ్చాను అని ఆ పాప చెప్పింది. అయ్యో అవునా, అయితే రా, బయటుంటే బాగా తడిచిపోతావు, జ్వరం వస్తుంది, లోనికి రా అని రవి తలుపు తీయగానే ఆ పిల్ల మెల్లగా లోనికి వచ్చి కూర్చుంది. ఆ పిల్ల లోనికి రాగానే అకస్మాత్తుగా కారు లోపల ఉన్న ఆ మంచి వాసన పోయి అదో రకమైన చెమట వాసన వస్తూ ఉంది. ఆ వాసనకి లోపల ఉన్నటువంటి ఆ నలుగురికి కూడా ఊపిరి సరిగ్గా ఆడలేదు. ఏం పాప, స్నానం చేయలేదా? ఏంటి నీ ఒంటి నుండి ఎంత దుర్గంధం వాసన వస్తుంది అని లక్ష్మి అడిగింది. అవునక్క, నేను స్నానం చేసి చాలా రోజులైంది, అందుకేలా. అయినా మీరు ఈ సమయంలో ఎక్కడికి పోతున్నారు అని ఆ పాప అడిగింది. మేము కొత్త ఇంటికి పోతున్నాం. ఇదిగో నా కడుపులో ఒక చిన్న పాపాయి కూడా పెరుగుతోంది నీలాగే అని లక్ష్మి అనడంతో ఒక్కసారిగా ఆ పాపం మెల్లగా తన చేతిని ఎత్తి లక్ష్మి యొక్క కడుపు మీద పెట్టి పాముతూ ఉంది. మరి నీకు తమ్ముడు, చెల్లి ఇలా ఎవరూ లేరా అని లక్ష్మి అడిగితే, లేరు, నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిగానే ఉంటాను అని ఆ పిల్ల సమాధానం ఇచ్చింది. ఏంటి, ఒంటరిగా ఉంటావా? ఒంటరిగా ఉండడం అదెలా సాధ్యం అని లక్ష్మి అడిగింది. అలానే వెనుక ఉన్నటువంటి తన అత్తమ్మగారు కూడా అదే ప్రశ్న వేసింది. నేను ఎన్నో రోజులుగా ఎక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాను. గూడెంలోని ప్రజలు నన్ను అసలు లోనికి కూడా రానివ్వరు. వాళ్ళు ఏదో అడ్డుకట్ట వేశారు. దానివల్ల నేను లోనికి వెళ్ళలేకపోతున్నాను అని అనింది. ఏంటి, అడ్డుకట్ట వేశారా? ఏంటి పిల్ల, ఏంటి నువ్వు మాట్లాడేది? మాకు నువ్వు మాట్లాడే మాటలు ఏవి కూడా అర్థం కావడం లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు అని వెనుక నుండి అత్తమ్మ అనింది. అయ్యో అదేం లేదండి, నా మాటలు ఇంతే, ఎవరికీ అర్థం కావు, మీరు అవేం పట్టించుకోకండి అని చెప్పి మెల్లగా ముందుకు తిరిగిపోయింది. అలా సమయమైతే గడుస్తుంది, కానీ అసలు ఆ వర్షం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇంకెంతసేపు? ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. సరే, ఇంక బయలుదేరదాం పదరా అని వెనుక నుండి రవి వాళ్ళ నాన్న అన్నాడు. ఉండు నాన్న, పాపం ఈ పిల్ల ఒంటరిగా ఉంది, ఈ పిల్లని దింపేసి మనం తిరిగి వెళ్ళిపోదాం అని రవి సమాధానం ఇచ్చాడు. సరే, ఇదిగో పిల్ల, నువ్వెక్కడ దిగాలో చెప్తే
మేము అక్కడ దించేస్తాం అని వెనుక నుండి ఆ పెద్దాయన అనగానే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను అని ఆ పిల్ల చెప్పింది. ఏంటి, మేము ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికే వస్తావా? ఏంటి నువ్వు అనేది? మీ ఇంటికి పో అని ఆ పెద్దాయన అన్నాడు. లేదు, నేను కూడా మీతోనే వస్తాను అని ఆ పిల్ల అంటూ ఉంది. ఆ పిల్ల గొంతులో ఒక రకమైన మార్పు వాళ్ళందరికీ కూడా వినిపిస్తూ ఉంది. అప్పటి వరకు చాలా సన్నగా నింపదిగా ఉన్నటువంటి ఆ గొంతు కాస్త గరుకుగా కటువుగా మారినట్టు అదో రకమైన బొంగురు గొంతుతో ఆ పిల్ల సమాధానం ఇస్తూ ఉంటే నలుగురికి అనుమానం మొదలైంది. సరే పిల్ల, ఇక నువ్వు దిగితే మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అని లక్ష్మి అంది. లేదు, నేను దిగను అని ఆ పిల్ల సమాధానం ఇచ్చింది. ఏంటి, దిగవా? దిగమ్మా, మీ ఇంటికి పో అని లక్ష్మి అంటూ ఉన్నా సరే ఆ పిల్ల మెల్లగా తన ముఖాన్ని పైకెత్తి చూపించింది. ఆ పిల్ల ముఖం అసలు మనిషి ముఖంలానే లేదు. బాగా పాలిపోయి రక్తం చుక్క లేనట్టుగా ఎండిపోయినట్టు కనిపించింది. ఏయ్, ఏమైంది నీకు? ముఖమేంటి అలా అయిపోయింది అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఆ పిల్ల మెల్లగా తలపైకెత్తి గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వు 2-3 కలిసి నవ్వితే ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉంది. అంతే, వాళ్ళందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది అది మామూలు మనిషి కాదు, ఏదో భయంకరమైన భూతమని. అంతే, నలుగురు కూడా ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉన్న సమయంలో అది మెల్లగా రూపాంతరం చెందడం మొదలుపెట్టింది. చిన్నపిల్లలా కనిపించినటువంటి ఆ భయంకరమైన భూతం ఒక్కసారిగా పెద్దగా మారడం మొదలుపెట్టింది. తల్లి, ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం, తొందరగా కిందకి దిగి బయటకు పరిగెత్తండి అని వెనుక నుండి ఆ పెద్దాయన అనగానే నలుగురు కూడా కిందకి దిగి కారు యొక్క డోర్స్ని ఒక్కసారిగా వేసేసి ముందుకు పరిగెడుతూ ఉన్నారు. లోపల అది రూపాంతరం చెందుతూ ఒక భయంకరమైన భూతంలా మారి గట్టిగా అరుస్తూ వాళ్ళ వెంట రావడానికి చూస్తూ ఉంది. కానీ వాళ్ళు అస్సలు పరుగును వాపకుండా ఊరివైపు వేగంగా వెళ్తూ ఉన్నారు. కానీ ఆ దిక్కు తోచని స్థితిలో ఆ వెనుక నుండి ఆ భయంకరమైన భూతం అలా అరుస్తూ లక్ష్మి యొక్క పిండాన్ని తినేయడానికి వేగంగా వస్తూ ఉంది. అలా పరిగెడుతూ ఉన్న సమయంలో లక్ష్మి కాలు జారి కింద పడిపోయింది. అంతే, అది ఒక్కసారిగా విజృంభిస్తూ పాకుకుంటూ వేగంగా ముందుకు వచ్చేస్తూ ఉంటే అప్పుడే రవి వేగంగా వచ్చి లక్ష్మిని ఎత్తి పట్టుకొని ముందుకు తీసుకొని పోయాడు. అలా వాళ్ళు వెళ్తూ ఉన్న దారిలో ఒక చిన్న గ్రామదేవత యొక్క గుడి కనిపించింది. అది చాలా చిన్నది, కనీసం 3 కూడా సరిగ్గా పట్టరు. అలాంటి చిన్న గ్రామదేవత యొక్క చిన్న గుడిలో వేగంగా వెళ్ళి నలుగురు కూడా బాగా ఇరుక్కుంటూ అక్కడే వెళ్ళి కూర్చున్నారు. అంతే, ఎప్పుడైతే వాళ్ళు గుడి లోపలికి వెళ్ళిపోయారో ఆ భయంకరమైన భూతం లోనికి రాలేక అలానే అరుస్తూ బయటన గట్టి ఆర్తనాదాలు చేస్తూ తెల్లవారే వరకు అక్కడే ఉంది. తెల్లవారు కాగానే వాళ్ళైతే బయటికి వచ్చారు. కానీ రాత్రి జరిగిన ఆ భయంకరమైన సంఘటన మాత్రం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ రోజు రాత్రి లక్ష్మి తన బిడ్డను కోల్పోతుందేమో అన్న భయం తనకి ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత వాళ్ళైతే తిరిగి ఆ కారు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ కొత్త ఇంటికైతే తిరిగి ప్రయాణమయ్యారు. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ కొట్టు అతనికి ఒకసారి కనిపించి ఆయనకి క్షమాపణలు కూడా చెప్పారు. ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.